సామెత 3:24లో పడుకున్నప్పుడు నువ్వు భయపడవు, నువ్వు పరుండి సుఖముగా నిద్రించు. ఈ దినమెల్లా దేవుని సన్నిధిలో మనం కాపాడబడ్డాం. సజీవ లెక్కలో ఉంచిన దేవుని ఘనపరిచి, దేవుని స్తుతించి, కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత ఒక ప్రార్థన చేయండి. అయ్యా, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాను. మా జీవితంలో మిగిలిపోయిన అనేక పనులున్నాయి. నా పనుల భారం నీ మీద మోపుతున్నాను. మీకు ఆయాసకరమైన ఏదైనా నా జీవితంలో నా ప్రవర్తన నుండి క్షమించు ప్రభువా. నా బలహీనతలను మన్నించి మళ్ళా తిరిగి అవి రిపీట్ చేయకుండా మీ కాపుదల, మీ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థించి ఈ వాక్యం ధ్యానించి పడుకోండి. భక్తుడు అంటున్నాడు సామెత 3:24లో, పడుకున్నప్పుడు నీవు భయపడవు, నువ్వు పరుండి సుఖముగా నిద్రించదు. చక్కని నిద్ర ప్రభు మీకు దయచేయబోతున్నాడు. తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్నాడన్న మాట మీ జీవితంలో నెరవేరాలి. ఆయన ప్రియులుగా, ఆయనకి ఇష్టలుగా మనం జీవించినట్లయితే నిద్రలో ఉన్నప్పుడు కూడా ప్రభు మిమ్మల్ని బలపరిచి దీవిస్తా అంటారు. మీరును మీ కుటుంబస్తులను బలపరచబడి మీరు మేలు పొందేవారుగాను, ఇతరులకు మేలును అందించేవారుగా, దేవుని గణపరిచేవారుగా, దేవుని చేతిలో బలమైన సాక్షులుగా వాడబడాలని మా ప్రార్థన. కనుక మీరు పరుండి సుఖముగా నిద్రించి తెల్లవారుజామున లేచి ప్రభును స్తుతించి మహిమపరచుటకు సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ దినమెల్లా మీరు రెక్కల చోట మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ దినము మా ప్రవర్తన ద్వారా గాని, మా మాటలు, మా చూపులు, మా ఆలోచనల వల్ల మీ వాక్యానికి విరోధంగా, పరిశుద్ధాత్మకు మనసాక్షి విరోధంగా చేసిన ప్రతి దోషము, ప్రతి అపరాధము క్షమించి, మా ఎడల అపరాధం చేసిన వారిని కూడా క్షమించమన్నాం. మా శత్రులను మేము క్షమిస్తున్నాం, మా విరోధులను మేము మన్నిస్తున్నాం, క్షమిస్తున్నాం. అలాగే మమ్మల్ని కూడా మీరు క్షమించి మీ రక్తంలో కడిగి శుద్ధులుగా చేయండి. మరలా తిరిగి నీ వాక్య విరుద్ధమైన పనులు చేయకుండా నీ చిత్తంలో కొనసాగే విధంగా నీ ప్రజలకు సహాయం దయచేయండి. మీ ఆత్మ బలం వీరికి అనుగ్రహించండి. ఈ రాత్రి పడుకొని నిద్రపోయి తెల్లవారుజామున మరలా తిరిగి లేచి నిన్ను స్తుతించి ఘనపరిచి మా పనుల్లో ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి. రేపటి నుండి మేము చేయవలసిన అనేక పనుల భారాన్ని ముందుగా రాసుకుని ప్రార్థిస్తున్నాం. మా భారం మీ మీద మోపినప్పుడు మీరు సహాయం చేస్తా అన్నారు. మీ దూతలను పంపి మా పనులలో మీరు సహాయం దయచేయబోతున్నందుకు, మేము చేసే ప్రయత్నాలు ఫలింపజేయబోతున్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ, ఎలాంటి భయం లేకుండా నిద్రపోనట్లుగా మాకు సహాయం దయచేయండి. మాకును, మా కుటుంబమునకును, ప్రపంచంలోని నీ ప్రజలందరూ, నీ దాసులందరూ చుట్టూ నీ కంచి వేసి కాపాడి, నీ కృపలో మమ్మల్ని దాచి రేపు ఉదయకాలం లేచి నీ సన్నిధిలో గడిపి నీ వాక్యాన్ని ధ్యానించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. క్రీస్తు యేసు కృపా సమాధానాలు మీకు తోడే నడిపించును గాక.